చూస్తున్నారుగా ఇప్పుడు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రానేమో రాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది ఎంతవరకు అవాస్తవం ఉంటుంది. వాస్తవం వచ్చేటట్టయితే ప్రజల మధ్యన జగన్మోహన్ రెడ్డి స్థిరస్థాయిగా నిలబడిపోయిన వ్యక్తి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే గుండెల్లో పెట్టుకున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అనేక పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుళ్ళ కొలుచుకుంటున్నారు. మరి మరి చూస్తున్నారు సుపరిపాలనకి తొలడిగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తారు. అదేనా తొలి అడుగు అన్నారు, సూపర్ 6 పథకాలు ఇచ్చారు. ఈ తొలి అడుగు కూడా అలాగే ఉంటుంది. 6 గ్యారెంటీలు పూర్తి అయిపోయినా ఎవరైనా మాట్లాడితే వారు 4 మందం వినట్టు అంటున్నారు. నాలిక మందం అంటే అబద్ధాలు చెప్పేవాడు మాటలు ఎప్పుడు కూడా నాలిక మందంగానే ఉంటుంది. నిజాలు మాట్లాడేవారు నిర్భయంగా నిలబడతారు. అది జగన్మోహన్ రెడ్డి గారు జన సైనికులు కూడా ఉన్నారు. అలా జగన్ గారు కూడా నిర్భయంగా నిజాలు మాట్లాడి ఉన్నది వాస్తవాల వరకే ఆయన ముందుంటాడు. జగన్ ఒక భూస్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మేము భూస్థాపితం చేయాలి జగన్ గారిని భూస్థాపితం చేయాలంటే ఆడ తరతరాలు కూడా చంద్రబాబు జీవితం సరిపోదు, జీవితకాల రాజకీయాలు సరిపోవు. మరేంటి ఈ మధ్యకాలంలో బొత్స చౌదరి గారు కూడా మాట్లాడుతూ ఈ ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా జగన్ని చంపేస్తే పని అయిపోద్ది అని అంటున్నారు. అతనికి అతి భ్రమించిందండి. ఆయన వయసు పెరుగుతుంది కదా, పైన ఆయన మాట్లాడకూడదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కొడుకుగా భావించి అది ఎవరైనా ఏ కొడుకునైనా బాగుండాలని కోరుకుంటారు. కానీ వీళ్ళు చంపేయాలి నరికేయాలంటే వీళ్ళు రాక్షస పరిపాలన అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఒకవేళ ఎలా ఉంటుంది అంటారు ఉభయ గోదావరి జిల్లాలో జగన్ ప్రభావం ఉంటుంది? మారు మోగిపోద్ది. వైఎస్ఆర్ పార్టీ కండువాలు ప్రతి ఒక్కరు గుండెల్లోనే వేసుకునే ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాగా మారబోతుంది. చూసారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు కానీ ఒక యువత పోరు కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో వెన్నుపోటు కార్యక్రమం జనాలు తండోపతండాలకు వచ్చారు. అసలు అంత వ్యతిరేకత ఉందంటారు ఈ కూటమి మీద? అదే మరి ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వెహికల్ వేసుకొని నడుస్తూ వెళ్తున్నప్పుడు తిప్పి కొడితే ఒక 10 మంది కూడా లేరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాన్వే వెళ్తున్న కొన్ని వేల మంది కొన్ని కోట్ల మంది జనాలు ఆయన వెంట ఎందుకు వెళ్తున్నారు? అదొక్కటి సూచికగా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరిని తొక్కుకుంటూ వెళ్తున్నాడు అంటే ఆ ప్రజాక్షేత్రంలోని అవకతవకలు ఉంటాయి. అలాగే మరి ఒక రోజున ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 23 మంది 28 మందో బలైపోయారు రాజమండ్రి వచ్చి. అదే ఎన్నో కార్యక్రమాల్లో ప్రసంగాలు పెట్టాడు. ఎంతమంది ప్రాణాలు తీసుకున్నాడు అనేది ప్రజలకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మేడం చూస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజల దగ్గర మీరు ఏ విధంగా వెళ్ళబోతారు? మేము ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టం ఉన్నా ప్రతి ఇంటికి గడప తొక్కి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలియజేసుకుంటూ మా యొక్క ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాము. అలాగే ఆయన ఇచ్చిన పథకాలు సూపర్ 6 పథకాలు అమలు అయ్యే వరకు ఈ పోరాటానికి మేమంతా కూడా సిద్ధంగా ఉంటాం. మరి లోకేష్ గారు కూడా ఎర్ర బుక్కు చూసినా రెడ్ కలర్ చూసినా సరే వైసీపీ నాయకులకి కార్యకర్తలు గుండెపోట్లు వణుకుపోతున్నారని చెప్పండి. మేము భయపడేదే లేదబ్బా. మేము జగన్మోహన్ రెడ్డి గారి ఒక అనుచరులము, సైనికులము, వీర అభిమానం ఉన్నవాళ్ళం. మేము భయపడేది రెడ్ బుక్ కాదు, ఆడ అమ్మ తాత బుక్ పెట్టుకున్నా కూడా మేము భయపడేదే లే. మేడం చూస్తున్నారు 2.0 జగన్ గారు కూడా ఈ మధ్యకాలం చెప్తున్నారండి ప్రతి కార్యకర్తకు పెద్దపీట వేస్తానన్న మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయన ఏ పెద్దపీట వేస్తాడో మాకైతే తెలియదు. కానీ మేము ఎప్పుడు కూడా జగనన్న ప్రజల మనిషి, ప్రజానాయకుడు, ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి కాబట్టి మేము మా జగనన్న వెంట మేము ఉంటాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ పాదయాత్ర చేస్తానని చెప్పాను. అన్న వెంటే మేము అన్న అడుగుల్లో అందరూ కూడా కలిసి కట్టుగా ప్రయాణం చేస్తూ ప్రతి అక్కకి, ఒక తమ్ముడికి, ఒక తాతకి, ఒక అక్కకి, ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే ఆ జగనన్న చేసే మంచిలోనే ఆయన అడుగు ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.